పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా వచ్చిన మోర్టల్ కాంబాట్ సిరీస్ నుండి మనకు 2 భాగాలు అందుబాటులో ఉన్నాయి. 2021లో వచ్చిన మొదటి భాగం, అలాగే ఇటీవల థియేటర్లలోకి వచ్చిన లేటెస్ట్ సీక్వెల్ మోర్టల్ కాంబాట్ 2 2026. మీరు ఈ సిరీస్ పై ఒక అవగాహనకు రావడానికి 2 సినిమాల రివ్యూలను ఇక్కడ క్లుప్తంగా అందిస్తున్నాను. 1. మోర్టల్ కాంబాట్ 2021 పార్ట్ 1 రివ్యూ. కథ: అవుట్వర్ల్డ్ శక్తులు భూమిని ఎర్త్ రియల్మ్ పూర్తిగా జయించాలంటే మోర్టల్ కాంబాట్ అనే టోర్నమెంట్లో వరుసగా 10 సార్లు గెలవాలి. ఇప్పటికే వారు 9 సార్లు గెలిచేసి ఉంటారు. 10వ కూడా గెలిచి భూమిని నాశనం చెయ్యాలని చూస్తుంటారు. ఈ క్రమంలో భూమిని కాపాడటానికి లార్డ్ డ్రైడెన్ ఎంచుకున్న కొందరు యుద్ధ వీరులు కోలియంగ్, సోనియా బ్లేడ్, లూకాంగ్, సబ్జీరో లాంటి వాళ్ళు ఎలా పోరాడారు అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: యాక్షన్ మరియు ఫైట్స్. గేమ్ లో ఉండే ఫేమస్ ఫెటాలిటీస్, క్రూరమైన ఫైట్ ముగింపులు, బ్లడీ యాక్షన్ సీన్స్ ఇందులో బాగా చూపించారు. స్కార్పియన్ వర్సెస్ సబ్జీరో సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ మరియు వీరిద్దరి మధ్య వచ్చే ఫైట్స్ సినిమాకే హైలైట్. విజువల్స్ మరియు బీజీఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. మైనస్ పాయింట్స్: కథలో బలం లేకపోవడం. అసలైన టోర్నమెంట్ లోపలికి వెళ్లకుండా కేవలం క్యారెక్టర్ల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. స్లో నరేషన్, యాక్షన్ సీన్స్ లేని చోట సినిమా కొంచెం నెమ్మదిగా సాగుతుంది. 2. మోర్టల్ కాంబాట్ 2 2026 పార్ట్ 2 రివ్యూ. తాజా చిత్రం. మొదటి భాగం ముగిసిన చోట నుండి ఈ లేటెస్ట్ సీక్వెల్ ప్రారంభమవుతుంది. ఈసారి అసలైన అఫీషియల్ టోర్నమెంట్ చుట్టూ కథ నడుస్తుంది. ప్లస్ పాయింట్స్: జానీ కేజ్ ఎంట్రీ. జానీ కేజ్ ఈ పార్ట్ లో కార్ల్ అర్బన్ పోషించిన జానీ కేజ్ క్యారెక్టర్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. అతని వన్ లైనర్స్, యాటిట్యూడ్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. భీకరమైన విలన్ షావో కాన్ పాత్రలో మార్టిన్ ఫోర్డ్ లుక్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా భయపెట్టేలా ఉన్నాయి. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు. మొదటి భాగంతో పోలిస్తే విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ మరియు గేమ్ కు తగ్గట్టుగా ఉండే బ్రూటల్ ఫైట్స్ ఇందులో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మైనస్ పాయింట్స్: ఎక్కువ క్యారెక్టర్స్. గేమ్ లో ఉండే చాలా మంది క్యారెక్టర్లను ఒకే సినిమాలో చూపించాలనే ప్రయత్నంలో కొందరి పాత్రలకి సరైన ప్రాధాన్యత దక్కలేదు. ప్రిడిక్టబుల్ స్టోరీ. కథపరంగా పెద్దగా ట్విస్టులు ఉండవు, సాధారణంగానే సాగుతుంది. ముగింపు. డైరెక్ట్ వర్డిక్ట్: మీరు ప్యూర్ యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ మరియు బ్లడీ ఫైట్స్ ఇష్టపడేవారైతే, అలాగే మోర్టల్ కాంబాట్ వీడియో గేమ్స్ ఆడిన వారైతే ఈ 2 సినిమాలు మీకు బాగా నచ్చుతాయి. కథ కంటే కూడా కేవలం విజువల్స్, ఫైట్స్ కోసం ఈ సినిమాలను హ్యాపీగా ఒకసారి చూసేయొచ్చు.